మన మనసు మారాల్సి ఉంది, విధానం మారాల్సి ఉంది. ఈరోజు దాని మీదే మనం ధ్యానించబోతున్నామండి. పౌలు రాసిన అనేక పత్రికలు చూసినప్పుడు ఏమి చేయకూడదో చాలా వివరిస్తాడు, ఏమి చెయ్యాలో కూడా వివరిస్తాడు. దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ అడ్మైర్. అలాంటి చూసినప్పుడు నేనైతే ఎప్పుడు బుక్ మార్క్ చేసి పెట్టుకుంటాను. ఏమి చెయ్యాలో చెప్తూ ఉంటాడు, ఏమి చేయకూడదో కూడా చెప్తూ ఉంటాడు. ఈరోజు చాలా మందికి ఏం చేయకూడదో తెలుసు కానీ ఏం చేయాలో తెలియదు. I just want to address few things. ఇక్కడ 5వ వచనంలో చూస్తే ఆయన అంటున్నాడు, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతూరతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. మనం చూస్తున్నాము వీటిని చంపివేయండి. ఏది చంపివేయాలంట? జారత్వము, అపవిత్రతను. జారత్వము అన్నప్పుడు లైంగిక సంబంధమైన కార్యాలు, ఫోర్నికేషన్, గత వారం చూసాం, ఆదివారం చూసాం. ఫోర్నికేషన్, అన్క్లీన్నెస్, అపవిత్రయు, ఇంకా కామతూరత, డిప్రైవ్డ్ ప్యాషన్. యు సీ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ గుడ్ ప్యాషన్స్. ఇవేంటంటే డిప్రైవ్డ్ ప్యాషన్స్. నీ జీవితంలో ఉండవలసినవి కాదు, అపవాది తీసుకొచ్చే శోధనకరమైన ప్యాషన్స్, అపవాది తీసుకొచ్చే కామ సంబంధమైన ప్యాషన్స్. ఈ దేవుడు సెక్స్ అనేది దేవుడు చేశాడండి. లెట్ మీ గెట్ ఇట్ స్ట్రైట్. ఈరోజు చాలా మందికి సెక్స్ అన్న మాటే తప్పుగా అనిపిస్తుంది. సెక్స్ అనేది దేవుడు సృష్టించాడు, దేవుడు పెట్టాడు. స్త్రీ పురుష అంటే భర్త భార్య మధ్యలో సంబంధం. కానీ అపవాది దానిని ఈజ్ డిఫైల్డ్. కామ, నో ప్యాషన్ బట్ డిప్రైవ్డ్, నో బ్యాలెన్స్. అదే అపవాది ఈరోజు లోకంలో వాడు నెంబర్ 1 ట్రాప్. చూడండి, సామాన్యుల దగ్గర నుండి, కామన్ యంగ్స్టర్, టీనేజర్ దగ్గర నుండి వృద్ధాపం వయసు వరకు, సామాన్య అన్యుడి దగ్గర నుండి సేవకుడు వరకు ఎంతమంది పడిపోతున్నారు. ఇదే పాపం. ఏంటి ఇందులో కారణం ఏంటి? ద ప్యాషన్, ఏదైతే దేవుడు పెట్టిన ఆ కెమిస్ట్రీ, దట్ న్యాచురల్ సెక్స్. అందుకని దేవుని వాక్యంలో రాయబడుతుంది, పరిశుద్ధమైన వివాహము, హోలీ మ్యాట్రిమనీ, హోలీ బెడ్. యూనో ఆ వివాహ సంబంధము పరిశుద్ధమైందిగా దేవుని దృష్టిలో ఉంటే దేవుడు ఆనందిస్తాడు. తెలుసా? ఎప్పుడైనా ఒక మాట తెలుసుకోవాలి, భార్యాభర్తలో వారు పరిశుద్ధమైన వివాహం ఉన్నప్పుడు వారి ప్రార్థన దేవుని దగ్గర ఇలాగ ఉంటుంది. బికాస్ దే ఆర్ వన్ ఇన్ మైండ్, వన్ ఇన్ బాడీ. అపవాదికి చోటు ఉండదు. కానీ ఎక్కడైతే వారి మధ్య ఐక్యత ఉండదో ప్రార్థనలకి జవాబు ఉండదు. ఈరోజు చాలా మంది పేరుకి కలిసి ఉన్నామంటారు కానీ ఐక్యత కనబడదు. అందుకని అపవాది కుటుంబాలను దూరేస్తున్నాడు. అందుకనే చూడండి, భార్యాభర్తల మధ్య ఐక్యత కనబడినప్పుడు భర్త ఇంకో స్త్రీ వైపు చూస్తాము, భార్య ఇంకొక పురుషుడి వైపు చూస్తాము. అక్కర్లేని అఫైర్స్, సంబంధం